హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. పంచతంత్రం కథల్లోకి అందరికీ స్వాగతం. మిత్రభేదంలోని ఆషాఢభూతి అనే కథను ఇప్పుడు మనం చెప్పుకుందాం, సరేనా? పూర్వం ఒక ఊళ్ళో దేవశర్మ అనే సన్యాసి ఉండేవాడు. అతడు ఊరూరా తిరిగి తనకు వచ్చిన ప్రవచనాలు బోధించేవాడు. అతను చెప్పే మాటలు వినడానికి జనం తండోపతండాలుగా వచ్చేవారు. దేవశర్మ చెప్పే ఆధ్యాత్మిక ప్రవచనాలు విని సంతోషించిన ప్రజలు అతనికి పలు రకాల కానుకలు ఇచ్చేవారు. భక్తులు ఇచ్చిన ఫలాలను తాను తిన్నన్ని తినగా మిగిలినవి భక్తులకే పంచేవాడు దేవశర్మ. అయితే భక్తులు ధనరూపంలో ఇచ్చే కానుకలను ఎవరికీ ఇచ్చేవాడు కాదు. ఆ డబ్బుతో ఇతరులకు ఉపయోగపడే మంచి పనులు కూడా చేసేవాడు కాదు. తన స్వప్రయోజనాలకు కూడా వాడుకునేవాడు కాదు. తన వద్ద ఉన్న బొంతలో భద్రపరిచి ఆ బొంతను తన వద్దనే దాచుకునేవాడు. ఈ విషయాన్ని ఆషాఢభూతి అనే దొంగ కనిపెట్టాడు. ఎలాగైనా సరే దేవశర్మ బొంతలోని సొమ్మును కాజేయాలని దొంగ పథకం వేశాడు. అనుకున్నదే తడవుగా మహాభక్తుడి వేషంలో దేవశర్మ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నా పేరు ఆషాఢభూతి. నేను మీ శిష్యుడిగా చేరి సేవలు చేయాలనుకుంటున్నాను అని ఎంతో ప్రేమగా అర్థించాడు ఆషాఢభూతి. ఆషాఢభూతి మాయలో పడిన దేవశర్మ అతన్ని శిష్యుడిగా అంగీకరించాడు. ఇక ఆషాఢభూతి ఎంతో వినయ విధేయతలు ప్రదర్శించి సేవలు చేస్తూ గురువు హృదయంలో స్థానం సంపాదించాడు. దేవశర్మ ఎక్కడికి వెళ్ళినా ఆషాఢభూతిని కూడా వెంట తీసుకుని వెళ్ళేవాడు. ఒకరోజు గురు శిష్యులిద్దరూ పొరుగు గ్రామానికి వెళ్లారు. అక్కడ పని ముగించుకుని మరుసటి రోజు తమ గ్రామానికి బయలుదేరారు. కొద్ది దూరం నడిచాక ఆషాఢభూతి మాట్లాడుతూ, గురువుగారు, నా వల్ల చాలా పెద్ద అపరాధం జరిగింది. రాత్రి మనం బస చేసిన ఇంటి వారి గడ్డి పరక నా సంచికి తగిలి వచ్చింది. వెంటనే నేను తిరిగి వెళ్ళి వారి గడ్డిపరక వారికే ఇచ్చి వస్తాను అని నమ్మబలికాడు. శిష్య, గడ్డిపరకే కదా, వదిలేయ్ అని దేవశర్మ వారించాడు. గడ్డిపరకైనా పరుల సొమ్ము పాము వంటిది కదా గురువుగారు, తక్షణం వారి సొమ్మును తిరిగి వారికి అప్పగించి వస్తాను అని శరవేగంతో ఆషాఢభూతి వెళ్ళి చెమటలు కక్కుతున్న శరీరంతో తిరిగి రొప్పుకుంటూ గురువు వద్దకు వచ్చాడు. ఆషాఢభూతి తిరిగి వచ్చే వరకు గురువు దేవశర్మ చెట్టు కింద సేద తీరాడు. భక్తులు ధన రూపంలో కానుకలు అధికంగా ఇవ్వడం, వాటిని దేవశర్మ బొంతలో దాచడం వల్ల రోజు రోజుకు దాని బరువు పెరిగిపోయింది. దేవశర్మ దాన్ని మోయలేకపోయేవాడు. శిష్యుడు ఆషాఢభూతి పరుల గడ్డిపోచ తీసుకోవడం కూడా నేరమని భావించే మంచి స్వభావం కలవాడని దేవశర్మకు విశ్వాసం కలిగింది. ఆ నమ్మకంతోనే ఈ విషయమై ఆషాఢభూతితో మాట్లాడాడు. నాయన ఆషాఢభూతి, నాకా వయసు మీద పడింది. ఈ బొంత బరువు రోజురోజుకు పెరిగిపోతుంది. ఇకపై దీన్ని మోసే భారం నీదే అంటూ బొంతను శిష్యుడైన ఆషాఢభూతికి ఇచ్చాడు. గురు శిష్యులిద్దరూ సాయంత్రానికి తమ ఊరు శివార్లకు చేరుకున్నారు. ఇంతలో సంధ్యా సమయం కావడంతో గురువు దేవశర్మ సంధ్యావందనం చేయడం కోసం చెరువు వైపుకు బయలుదేరాడు. సంధ్యావందనానికి ముందు తన చేతిలోని బొంతతో పాటు మరికొన్ని వస్తువులు కూడా ఆషాఢభూతికిచ్చి, నాయన, నేను చెరువులో దిగి సంధ్యావందనం ముగించుకొని వచ్చేలోగా నువ్వు ఈ బొంతతో పాటు మిగిలిన వస్తువులను భద్రంగా నీ వద్దనే ఉంచు అని చెప్పి చెరువు వైపుకు రిక్తహస్తాలతో వెళ్ళాడు. దేవశర్మ చెరువులో దిగి స్నానం చేసి సంధ్యావందనం ముగించుకొని తిరిగి వచ్చి చూస్తే అక్కడ ఆషాఢభూతి లేడు. దేవశర్మ బొంత ఇతర వస్తువులతో పాటు ఆషాఢభూతి పారిపోయాడు. నాయనా ఆషాఢభూతి అంటూ దేవశర్మ పలుమార్లు బిగ్గరగా అరిచాడు. ఫలితం లేకపోయింది. తాను దాచిన ధనాన్ని ఒక దుర్మార్గుడైన దొంగపాలు చేసినందుకు దేవశర్మ విపరీతంగా దుఃఖించాడు. ఈ ప్రపంచంలో ఆషాఢభూతి వంటి నమ్మక ద్రోహులు మనకు చాలామంది తారసపడుతూ ఉంటారు. పైకి భక్తులుగా విశ్వాసపరులుగా నటించే వారిని నమ్మి మోసపోకూడదు. కపట వేషధారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఈ కథ బోధిస్తుంది. ఈ కథ కారణంగా నమ్మక ద్రోహిని ఆషాఢభూతి అని పిలవడం జాతీయంగా మారింది. ఈ కథ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.